లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం భూపాలపల్లి అటవీ గ్రామాల్లో జరిగిన తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక జోరు వర్షంలో సైతం భూపాలపల్లి మండలం కమలాపూర్, గొల్లబుద్దారం, దూదేకులపల్లి గ్రామాల్లో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే జీఎస్ఆర్. కమలాపురం గ్రామంలో లక్ష్మీదేవర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీజ్ వేడుకలకు హాజరైనటువంటి ఎమ్మెల్యేకు డప్పు చప్పులతో పెళ్లికాని యువతులు, గ్రామస్తులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి స్టెప్పులేశారు ఎమ్మెల్యే జీఎస్ఆర్. ఈ తీజ్ పండుగలో పెళ్లికాని యువతులు ఆటపాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలు, విలువల్ని భావితరాలకు తీసుకెళ్తుందన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. తీజ్ పండుగ కమలాపూర్ తండాలో ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ తీజ్ పండుగ కార్యక్రమంలో లంబాడా గిరిజన సాంప్రదాయ పద్ధతులు అతిపెద్ద పండుగ తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ ప్రభుత్వ పరంగా గుర్తించాలని లంబాడా గిరిజనులు కోరుతా ఉన్నారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి లంబాడా జాతి, గిరిజన జాతికి అతిపెద్ద పండుగ అయినటువంటి ఈ తీజ్ పండుగ ఉత్సవాలను ప్రభుత్వ పరంగా జరుపుకునే విధంగా మరి ఈరోజు కృషి చేయడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ తీజ్ ఉత్సవాల్లో 9 రోజులు మరి చిన్నారులు ఏ కోరికలైతే కోరుకుంటారో ఆ కోరుకున్నటువంటి కోరికలన్నీ 9 రోజులు నిష్టగా ఉండి మొలకలు పెంచి, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తీజ్ ఉత్సవాలను జరుపుకున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో, గిరిజన లంబాడా సాంప్రదాయ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఈ తండాలో తీజ్ ఉత్సవాల్లో కూడా నేను అనేక సార్లు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఈద్ ఉత్సవాల్లో అందరికి కూడా మళ్ళీ సంవత్సరం వరకు విజయవంతంగా, సక్సెస్ఫుల్గా అందరికీ శుభం జరగాలని, ఏదైతే చిన్నారులు కోరినటువంటి కోరికలు మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు వచ్చే విధంగా, ఉద్యోగాలు వచ్చి వాళ్ళ యొక్క సంసారము పెళ్లి చేసుకొని విజయవంతంగా ఉండే విధంగా చూడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ తండాకు అవసరం ఉన్నటువంటి ఆ యొక్క బీటీ రోడ్ నుంచి రోడ్డు కానీ మళ్ళా తీజ్ పండుగ వరకు మీకు మంచి సీసీ రోడ్డు నిర్మాణం, అదేవిధంగా లింక్ రోడ్, మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ అయ్యే విధంగా, అదేవిధంగా వాళ్ళకు సేవాలాల్ గుడి నిర్మాణం కావాలని కోరుతున్నారు. ఆ సేవాలాల్ గుడి నిర్మాణం కొరకు కూడా నా వంతు సహకారాన్ని అందిస్తానని సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి లంబాడా గిరిజన సోదరిమణులు, కుల పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు సంతోష్ కానీ, అదేవిధంగా మా గ్రామ శాఖ సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ, కార్యవర్గం కానీ, మా ఆడబిడ్డలందరికీ కూడా తీజ్ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామానికి సంబంధించిన డ్రైన్ కానీ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు